మనసు దోచే ఇకబెన్న ఆర్ట్, ఆకట్టుకుంటున్న ఆకృతులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. నేటి బాలలే రేపటి పౌరులు. చదువుకునే పిల్లలు ఉండాల్సింది బడిలా, పనిలా కాదు అని బడీడు పిల్లలందరినీ తీసుకొచ్చి బడిలో చదివిస్తారు. ఒకవేళ చదువుకునే పిల్లలు ఎక్కడైనా పని చేస్తున్నారని తెలిస్తే 2 గంటలనే తీసుకుపోయి బల్ల చేర్పించి 4 అక్షరాలు నేర్పించి ప్రయోజకుల్ని చేయాలని చూస్తున్నారు కదా. కానీ ఇక్కడ మాత్రం పిల్లలు బడికి పోతున్నారు, కానీ బడికి పోయినాక ఏం చేస్తున్నారంటే ఇటుకలు మోసేటోళ్ళు ఇటుకలు మోసుడు, రాళ్ళు మోసేటోళ్ళు రాళ్ళు మోసుడు, రాళ్ళు ఇటుకలు తెచ్చేస్తుంటే పేర్చేటోళ్ళు పేర్చుడు. అగ చూడుండ్రి, ఇంతల్నే ఎన్ని ఇటుకలు పేర్చిండ్రో. కథ సల్లగుండా ఒక్కలు కాదు ఇద్దరు కాదు, ఏకంగా బడిపోరలంతా మోసినట్టుండ్రు కదా. అంటే ఎస్, మీరు అనుకున్నది నిజమే. ఎంతమంది పిల్లలు కనపడ్డారో మీరే చూడుండ్రి. కాకినాడ పిఆర్ ప్రభుత్వ పాఠశాల పిల్లలు వీళ్ళంతా. మరి కాంట్రాక్టర్ ఎవ్వలో, ఆయనకు కూలోళ్ళు దొరకలేదో, ఆయనతో కాంట్రాక్టరే పంతులతోని మాట్లాడి పిల్లలతోని మోయించిండ్రో గాని పాఠాలు పక్కన పెట్టి పిల్లలను ఎండల పనికి పంపిండ్రు. పంతుల జాగల పంతులుంటే ఇదంతా చూసిన ఊరోళ్ళు వీడియో తీసిండ్రు. ఇదేనా చదవంటే అని ప్రశ్నించిండ్రు. కానీ అయ్యా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు చూసిండ్రా, జర ఒకసారి ఆఫీసర్లతోని మాట్లాడి అరుసుకోండ్రి సారు. అవ్వయ్యలు ఇంటి దగ్గర పని చెప్పకుండా బడికి తోలుతుంటే పంతులేమో పనికి పెట్టిర్రు. ఇది ఎంతవరకు సమంజసమో మీరే అడుగుండ్రి సార్లు.